హలో హాయ్ వెల్కమ్ టు ఆర్డీసీ స్టడీ సెంటర్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్కి సంబంధించినటువంటి పేపర్ 1 తెలుగు మీడియం పేపర్ 8 జనవరి 2026 షిఫ్ట్ 1లో కండక్ట్ చేసినటువంటి ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ యొక్క కీ గురించి మనము డిస్కస్ చేద్దాము. మరెందుకు ఆలస్యం, ఇప్పుడే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్జెక్ట్ వైజ్గా ఏ విధమైన క్వశ్చన్ మనకు అడగడం జరిగిందనేది తెలుగు క్వశ్చన్ పేపర్ గురించి చూద్దాము. అంటే క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు మొత్తం 30 మార్క్స్ 30 మార్కులు ఉంటుంది. 30 మార్కులకి సంబంధించినటువంటి తెలుగు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుందనేది డిస్కస్ చేద్దాము. చూద్దాం. దీనికి కూడా మనకు 30 మార్కులు ఉంటుందండి. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, దానికి ఆన్సర్ ఏంటిది అనేది మనము ఈ తెలుగు ద్వారా నేను చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ అండి, ఏంటిది? పద్యం చదివి, అంటే పద్యం ఇచ్చేసి 31 క్వశ్చన్ నెంబర్ నుంచి 34 వరకు మనకు పద్యంలోకించి వెతికి ఆన్సర్ రాయాల్సి వస్తుందన్నమాట. అంటే పద్యం చదివి 31 నుంచి 34 ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఓకే, అయితే మనకు ఇచ్చినటువంటి పద్యం ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ పద్యంలోకించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారనేది. ఓకే, ఆకొన్న కూడు ఎటువంటిది? ఆన్సర్ ఏమవుతుంది చూద్దాం. విషం వంటిది, అమృతం వంటిది, ఆర్ అసహ్యకరమైనది, వ్యర్థమైనది. ఆన్సర్ ఏమవుతుంది మరి మనకు? అమృతం వంటిది ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్. ఏ విధంగా? పద్యం పరంగా. ఓకే, పద్యంలో ఏదైతే క్వశ్చన్ అడిగిండో, ఆ పద్యంలో ఏదైతే వివరించిండో అదేవిధంగా మమృతమగు అన్నాడు. ఏమన్నారు? మమృతమగును. ఆకొన్న కూడే యమృతమగును, యమృతముమే. చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. నిజమైన దాత ఎలా దానం చేస్తాడు? అంటే నిజమైన దాత ఎలా దానం చేస్తాడు? భయంగా, ఆశ్చర్యంగా, గుప్తంగా, సంకోచించకుండా. ఆన్సర్ ఏంటిది మరి? సంకోచించకుండా. ఎలాంటి ఆలోచించ అంటే వెనక ముందు ఆలోచించకుండా డైరెక్ట్గా దానం చేస్తాడు అనమాట. ఓకే, సహాయం చేస్తాడు. ఓకే, నిజమైన దాత అంటే డోనర్. నెక్స్ట్, మనుజు దేన్ని ఓర్చుకోవాలి? మనుషులు కష్టాలను, గౌరవాన్ని, అహంకారాన్ని, ప్రేమను. ఆన్సర్ ఏమవుతుంది మరి? కష్టాలను ఓర్చుకోవాలి అంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ఎవడు వంశతిలకుడు? రోషం గలవాడు, ద్వేషం గలవాడు, అందం గలవాడు, వివేకం గలవాడు. ఆన్సర్ ఏమవుతుంది మరి? వివేకం గలవాడు. ఓకే, తెలివి ఉన్నవాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 34. క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 34 వరకు మొత్తము పద్యం నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకు ఏం చేసారు? ప్యాసేజ్ ఇచ్చిందనమాట. ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివి క్యాబోలే ఏమన్నారంటే, ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్ని చదివి ఆన్సర్ రాయాల్సి వస్తుందన్నమాట. చూడండి, క్రింది పద్యం చదివి 31 నుంచి 38 వరకు ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. ఓకే, సో ఇది ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్లకించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, ఒకసారి నేను స్క్రీన్ ఫుల్గా పెడతాను, ఒకసారి ప్రాపర్గా చూసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఈ ప్యాసేజ్లకించి మనకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఏ విధంగా క్వశ్చన్ అడిగిందో చూద్దాం ఇప్పుడే. క్వశ్చన్ నెంబర్ 1 అంటే క్వశ్చన్ నెంబర్ 35 తెలుగులో. క్వశ్చన్ నెంబర్ 35, తెలుగు యక్షగాన పరిణామ క్రమంలో తొలి దశ యక్షగానాల రూపం ఏంటిది? లఘు రూపం, గేయ రూపం, పద్య రూపం, చంపు రూపం. ఆన్సర్ ఏమవుతుంది మరి? గేయ రూపం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏ విధంగా అయితే గద్య భాగంలో ప్యాసేజ్లో ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది. యక్షగానాల్లో గానాత్మక పాటలకు గల పేరేమిటి?
గానాత్మక పాటలకు గల పేరేమిటి? జక్కుల రేకులు, కలువ రేకులు, మొగలి రేకులు మరియు సౌరభి రేకులు. ఆన్సర్ ఏమవుతుంది? జక్కుల రేకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. యక్షగానాల్లో జ్ఞానాత్మక పాటలకు గల పేరేమిటి అంటే జక్కుల రేకులు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్రీడాభిరామంలో పేర్కొన్న పాట ఏది? క్రీడాభిరామంలో పేర్కొన్న పాట పేరు ఏమిటి? ఏంటిది? జక్కుల పురంధ్రి పాట, నెక్స్ట్ బాలచంద్రుని పాట, ఎల్లమ్మ పాట, నాగమ్మ పాట. ఆన్సర్ ఏమవుతుంది మరి? జక్కుల పురంధ్రి పాట కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సౌరభి చరిత అనేది ఒక ఏంటి? రాక్షసుల కథ, జానపద కథ, మల్లన్న కథ, జక్కుల కథ. ఆన్సర్ ఏంటిది మరి? జక్కుల కథ కరెక్ట్ ఆన్సర్. 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది. నవరసాలు ఏ సమాసం? విశేషణ పూర్వక కర్మధారయ సమాసం, ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, రూపక సమాసం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ద్విగు సమాసం అవుతుంది. ఎందుకంటే నవరసాలు అంటే 9 రసాలు, 9 నంబర్ వచ్చింది కాబట్టి సంఖ్యావాచకం వస్తే ద్విగు సమాసం అవుతుంది. అదే రెండు పదాలు సమానంగా ఉంటే ద్వంద్వ సమాసం అవుతుంది. ఓకే. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే అందులో విశేషణం ఉండి పూర్వపదం కర్మధారయం ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అంటే అందులో విశేషణం ఉంటుందన్నమాట. అది విశేషణ పూర్వక. ఆన్సర్ కరెక్ట్ ఏంటిది? ద్విగు సమాసం. సంఖ్యావాచకం ఉంది కాబట్టి ద్విగు సమాసం కరెక్ట్ ఆన్సర్ ఉంది. ఓకే. నెక్స్ట్, అతడు వస్తాడో రాడో ఇది ఏ వాక్యం? అతడు వస్తాడో రాడో అనేది ఏ వాక్యం? డౌట్ఫుల్గా ఉంది కదా. డౌట్ఫుల్ అంటే దాన్ని సందేహం అని అంటారు, రైట్? సో ఆప్షన్ ఏ అనుమత్యార్థక మరియు సందేహార్థక, నిషేధార్థక, విద్యార్థక. ఆన్సర్ ఏమవుతుంది? సందేహార్థక. డౌట్ అని చెప్పాను కదా. సో వస్తాడో రాడో అంటే డౌట్ఫుల్ అంటే సందేహార్థక వాక్యము అవుతుంది, అయినా. నెక్స్ట్, సంధి అంటే ఏంటి అన్నాడు. సంధి అనగా కలిపి రాయడం, విడదీయడం, పూరించడం, ఉదహరించడం. ఆన్సర్ ఏంటిది? కలిపి రాయడం. సంధి అంటేనే కలపడం, అంటే ప్లస్ అనే రెండింటిని కలుపుతుంది కాబట్టి ఇది సంధి, కలిపి రాయడం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు ఒత్తులు చేరితే అది ఏ అక్షరం? సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, విశ్లేషాక్షరం మరియు ఉష్మాక్షరం. ఆన్సర్ ఏమవుతుంది? సంశ్లేషాక్షరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అయినా. సో సంశ్లేషాక్షరం కరెక్ట్ ఆన్సర్. 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సంయుక్తాక్షరం, ద్విత్వాక్షరం, సంశ్లేషాక్షరం, ఉష్మాక్షరం. ఆప్షన్ 3 కరెక్ట్. సంశ్లేషాక్షరం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? గీత సినిమా చూసింది ఈ వాక్యం ఏ కాలానికి సంబంధించినది? భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలము, తద్ధర్మకాలం. ఆన్సర్ ఏమవుతుంది? భూతకాలం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44 చూడండి. అలి పదానికి అర్థం నివాసం, ఆనందం, అకరము, సమూహం. అలి అంటే సమూహం, గ్రూప్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ 45. ఖడ్గం పదానికి పర్యాయ పదాలు రణం, సమరం, అసి, కత్తి, కలము, ఘటం, ఖరం, గాడిద. ఆన్సర్ ఏమవుతుంది మరి? అసి,
కత్తి, ఖడ్గం పదానికి పర్యాయ పదాలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఉపాయం అనే అర్థంలో వాడబడే తెలంగాణ పదం ఏంటిది? నిబ్బరం, అంగిలీకం, ఇమానం మరియు ఇగురం. ఆన్సర్ ఏమవుతుంది? ఇగురం కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది. శ్రీ పదానికి నానార్థాలు. శ్రీ పదానికి నానార్థాలు: లక్ష్మి సాలెపురుగు, శివుడు పాము, పార్వతి ఏనుగు, విష్ణువు ఖగరాజు. ఆన్సర్ ఏమవుతుంది మరి? లక్ష్మి సాలెపురుగు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మాతలకు మాత సకల సమస్య మేత. మాతలకు మాత సకల సమస్య మేత అని భరతమాతను కీర్తించిన కవి ఎవరు? తిలక్, బోయి భీమన్న, గురజాడ, జాషువా. ఆన్సర్ ఏమవుతుంది మరి? జాషువా, గురం జాషువా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50 అండి. చెరబండరాజు అసలు పేరు ఏమిటి? చెరబండరాజు అసలు పేరు ఏమిటి? యాదవరెడ్డి, నిఖిలేశ్వర్, బందం భాస్కర్ రెడ్డి, శివారెడ్డి. ఆన్సర్ ఏంటి? బద్దం భాస్కర్ రెడ్డి. బద్దం భాస్కర్ రెడ్డి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51 మనకు స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి క్వశ్చన్ నెంబర్ 51 ఏంటిది? గోన బుద్ధారెడ్డి ఏ శతాబ్దికి చెందిన కవి? ఏ శతాబ్దికి చెందినటువంటి కవి? 13వ శతాబ్దము, 12వ శతాబ్దము, 15వ శతాబ్దము, 16వ శతాబ్దము. ఆన్సర్ ఏంటిది? 13వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు? గోన బుద్ధారెడ్డి గారు. కాబట్టి 13వ శతాబ్దం ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అభినవ పోతన బిరుదు గల కవి ఎవరు? అభినవ పోతన బిరుదు గల కవి ఎవరు? అభినవ పోతన బిరుదు గల కవి ఎవరు? చూద్దాము. వానమామలై జగన్నాథాచార్యులు, వానమామలై వరదాచార్యులు, వానమామలై తిరుమలాచార్యులు, శ్రీరంగాచార్యులు. ఆన్సర్ ఏమవుతుంది మరి? వానమామలై వరదాచార్యులు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది. చూడండి, తెలుగు సంవత్సరాల పేర్లలో మొదటిది ఏంటిది? విభవ, ప్రభవ, ప్లవ, ప్రమోద. ఆన్సర్ ఏమవుతుంది? ప్రభవ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. అతులిత మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణదేవరాయలచే కీర్తించబడిన కవి ఎవరు? అతులిత మాధురి మహిమ కలిగిన కవిగా శ్రీకృష్ణదేవరాయలచే గుర్తించబడినటువంటి కవి పేరేంటిది? తెనాలి రామకృష్ణ, పెద్దన మరియు సూరన మరియు దూర్జటి. ఆన్సర్ ఏంటిది మరి? దూర్జటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ప్రకృతి ప్రత్యయ పద నిరూపణమే భాష అని అభిప్రాయపడిన వారు ఎవరు? నైఘంటికులు, వ్యాకర్తలు, చారిత్రకులు, అలంకారికులు. ఆన్సర్ ఏంటిది? వ్యాకర్తలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56. ప్రాథమిక దశల్లో పిల్లలచే నాటకీకరణం చేయించడం వలన వారిలోని
ఏంటిది? సభాకంపం దూరం అవుతుంది, అహంకార భావన దూరం అవుతుంది, విసుగు కలుగుతుంది, కోపం ఇనుమడిస్తుంది. ఆన్సర్ ఏమవుతుంది? సభాకంపం దూరం అవుతుంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మన రాష్ట్రంలోని తెలుగు పాఠ్య పుస్తకాలకు గల ఒక లక్షణం పాఠాల సంఖ్య అత్యధికంగా ఉండటం, చూచిరాతకు మాత్రమే అనుకూలంగా ఉండటం, బట్టి విధానాలను దూరంగా ఉంచడం, మరియు పాఠాలలోని భాషా స్థాయికి మించి ఉండుట. కరెక్ట్ ఆన్సర్ ఏంటిది? బట్టి విధానాలను దూరం చేయడం అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది, రోట్ లెర్నింగ్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. క్వశ్చన్: ఈ కింది వాటిలో దృశ్య శ్రవ్యోపకరణం కానిది? టెలివిజన్, టీవీ, చలనచిత్రం, కంప్యూటర్ మరియు టేప్ రికార్డ్. ఆన్సర్ ఏమవుతుంది? టేప్ రికార్డ్. దృశ్య శ్రవ్య రూపం కానిది అన్నాడు. దృశ్య శ్రవ్య పరికరం కానిది. దృశ్యము ఇది టెలివిజన్ కనిపిస్తుంది, వినిపిస్తుంది. చలనచిత్రం కనిపిస్తుంది, చూస్తుంది. కంప్యూటర్ ద్వారా మనం కనిపిస్తుంది, దాంట్లో ఏమైనా పాటలు పెడితే వింటాం కూడా. కాబట్టి 3 కరెక్ట్, అదొకటి రాంగ్. కాబట్టి టేప్ రికార్డ్ ఓన్లీ వింటాం. ఓకే, వింటాం అంతే. కాబట్టి ఆన్సర్ 4th కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుండు అయినా. నిర్మాణాత్మక మూల్యాంకనంలో చేరని అంశం ఏంటిది? పిల్లల రాత అంశాలు, లఘు పరీక్ష, ప్రాజెక్టు పని, భాష విహారయాత్ర. ఆన్సర్ ఏంటిది? భాష విహారయాత్ర. ఈ విధంగా మనము క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు ఉన్నటువంటి మొత్తం తెలుగు పేపర్ డిస్కస్ చేశాము. ఇప్పుడు మిగిలింది క్వశ్చన్ నెంబర్ 59 అయిపోయింది, 60 మిగిలిపోయింది. ఓకే, అదొకటి ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. నెక్స్ట్, పద్యం లేదా గేయంలోని భావాన్ని ఏకమొత్తంగా విద్యార్థులకు వివరించుటకు ఉపకరించు బోధన పద్ధతి ఏంటిది? పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, వివరణ పద్ధతి, వ్యాఖ్యాన పద్ధతి. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? పూర్ణ పద్ధతి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి పూర్ణ పద్ధతిని టిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అండి మనకు అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ రాయాలి. సో మనము ఇప్పటివరకు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు తెలుగు నేర్చుకున్నాము. ఓకే, సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉంటుందో వాళ్ళకు షేర్ చేయండి. సో ఎవరైతే టెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు షేర్ చేయండి. నేను 2024, 25, 26లో జరిగినటువంటి అన్ని క్వశ్చన్ పేపర్లను ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్ 1, పేపర్ 2 అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్లేలిస్ట్ వారీగా నేను పెట్టాను, చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.